వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ ఎట్ ప్రైమ్ టైం. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్లో చూద్దాం. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి చెందిన భూములు శేషాచలం వైల్డ్ లైఫ్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తాయని వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలపై తక్షణమే నివేదిక ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ మేరకు పీసీసీఎఫ్కు ఆదేశాలిస్తూ విచారణ చేసి సత్వరమే నివేదిక అందజేయాలని సూచించారు. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్ హోటళ్లలో నిర్వహించే బార్ల లైసెన్స్ మరియు నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలను భారీగా తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 3 స్టార్ హోటల్స్ మరియు ఆపై స్థాయి హోటల్స్లోని బార్ లైసెన్స్లు మరియు నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలోని కూటమి ప్రభుత్వం కంటైనర్లను వాడుకలోకి తీసుకొస్తోంది. ఇప్పటికే పార్వతీపురం మన్యంలోని పలు గ్రామాల్లో కంటైనర్లలో ఆరోగ్య కేంద్రాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా జిల్లాలోని నర్సీపురం, బామిన్లోని అంగన్వాడీ కేంద్రాల కోసం కంటైనర్లను సిద్ధం చేశారు. తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఇన్స్టాల్మెంట్ల వారీగా పథకం అమలు చేయాలని చూస్తోంది. ఒకేసారి 7,500 రూపాయల చొప్పున 2 ఇన్స్టాల్మెంట్లలో కలిపి 15,000 ఇవ్వాలా లేక ఒకేసారి మొత్తం 15,000 రూపాయలు చెల్లించాలా అనే దానిపై అధికారులు చర్చిస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. అనంతరం జలదృశ్యంలో ప్రొఫెసర్ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద అంజలి ఘటించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమానికి, బీఆర్ఎస్ ప్రస్థానానికి మూల స్తంభాలని కొనియాడారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని దండకారణ్యం కర్రెగుట్ట ప్రాంతంలో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మావోయిస్టులకు చెందిన ఒక భారీ సొరంగాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి. గత 6 రోజులుగా విస్తృతంగా కొనసాగుతున్న కూంబింగ్ ఆపరేషన్లో భాగంగా ఈ రహస్య స్థావరం వెలుగు చూసింది. ఫస్ట్ టైం గంజాయి తాగితే ఎలా ఉంటుందని 2 యువకులు రీల్స్ వీడియో క్రియేట్ చేశారు. ఆ వీడియోను ట్విట్టర్ వేదికగా వీసీ సజ్జనార్ పోస్ట్ చేశారు. పిచ్చి పలు రకాలు, వెర్రి 1000 రకాలు అంటే ఇదేనేమో, సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి ఎంతకైనా తెగిస్తారా అంటూ ఫైర్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మన్ కీ బాత్ నిర్వహించారు. ఈ సందర్భంగా పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడి తనను ఎంతగానో కలిచివేసిందని, ప్రతి భారతీయుడు కోపంతో రగిలిపోతున్నాడని అన్నారు. భారత్పై దాడి చేసేందుకే 130 అణుబాంబులు సిద్ధంగా ఉంచినట్లు పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ బహిరంగ బెదిరింపులకు దిగారు. వీటితో పాటు ఘోరీ, షహీన్, గజ్నవి క్షిపణులు కూడా ఉన్నాయన్నారు. భారత్ సింధు జలాలను నిలిపివేస్తే పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై భారత భద్రతా బలగాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు తాజాగా ఈ కేసును జమ్మూ కాశ్మీర్ పోలీసుల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ అధికారికంగా తీసుకుంది. ఉగ్రదాడి జరిగిన తరువాత ఎన్ఐఏ బృందాలు పహల్గామ్లో విచారణను ప్రారంభించాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.